హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడ్ విత్ తెలుగు. సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ అంటే ఏంటో చూద్దాం. ఇన్‌పుట్ అంటే మనం సిస్టమ్‌కి ఎలా ఇన్‌పుట్ ఇస్తాము, అసలు దాన్ని మళ్ళీ రివర్స్ మనకి ఎలా అవుట్‌పుట్ ఇస్తుంది అనే టాపిక్స్ ఈరోజు కవర్ చేద్దాం. అండ్ ఇన్‌పుట్స్‌లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఏ వేలో మనం ఇన్‌పుట్ ఇవ్వగలం, అసలు ఇన్‌పుట్ డిఫాల్ట్‌గా ఏం తీసుకుంటది అనే టాపిక్స్ ఈరోజు కవర్ చేద్దాం. సో, ఫస్ట్ వన్ వచ్చేసరికి సింపుల్‌గా ఉంటది కాబట్టి అవుట్‌పుట్ అంటే ఏంటో చూద్దాం. సో, టుడే టాపిక్ వచ్చేసరికి ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్. ఫస్ట్ వన్ మనం అవుట్‌పుట్ చూద్దాం. అవుట్‌పుట్ ఏం లేదు. సంథింగ్ మనం ఒక స్క్రీన్, ఒక ల్యాప్‌టాప్ ఆర్ మొబైల్ ఏదైనా సరే మనకి స్క్రీన్ మీద కనిపించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే మనకి అవుట్‌పుట్ కింద వస్తది. ఏంటంటే మనకి అక్కడ సిస్టమ్ మనకి షో చేస్తుంది అవుట్‌పుట్. ప్రింట్ చేస్తే మనం ఎగ్జాంపుల్ ప్రింట్ హలో ఆల్రెడీ డిస్కస్ చేసాం. హలో. ఈ దీన్ని మనకి అవుట్‌పుట్‌గా ప్రింట్ చేస్తుంది. హలో అనే వర్డ్‌ని ప్రింట్ చేస్తుంది. సో, ఇది అవుట్‌పుట్. అవుట్‌పుట్ అంటే మనకి సిస్టమ్ రిటర్న్‌గా మనకి డిస్‌ప్లే చేసే ఇన్ఫర్మేషనే మనం అవుట్‌పుట్ అంటాం. ఈజీగా మీరు మొబైల్ స్క్రీన్ గుర్తుపెట్టుకుంటే సరిపోయిద్ది. లేదా ఒక మన కంప్యూటర్ స్క్రీన్‌ని గుర్తుపెట్టుకున్నా సరిపోయిద్ది. ఎందుకంటే ఏదైనా అవుట్‌పుట్ మనకి ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది కాబట్టి సో, కంప్యూటర్ స్క్రీన్‌ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇన్‌పుట్. ఇన్‌పుట్ అంటే ఇప్పుడు ఎవరైనా సరే మనకి డైలీ యూజ్ చేసే ఇన్‌స్టాగ్రామ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్. ఇన్‌స్టాగ్రామ్‌ని లాగిన్ చేయడానికి ఫస్ట్ మనకేమేమి అడుగుతుంది? యూజర్ నేమ్, పాస్‌వర్డ్. ఈ 2 ఎంటర్ చేసిన తర్వాతే మనకి లాగిన్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. అంటే లాగిన్ ఆప్షన్ అనేది యాక్టివేట్ అవుతుంది. అది కూడా 2 ఇన్‌పుట్‌లు కరెక్ట్ అయితేనే. అంటే మనం అక్కడ ఏంటంటే సిస్టమ్‌కి ఒక ఇన్‌పుట్ అనేది ఇస్తున్నాం. ఆ ఇన్‌పుట్‌ని సిస్టమ్ వెరిఫై చేసుకొని ఇఫ్ అది కరెక్ట్ అయితే మనకి లాగిన్ పేజ్ తీసుకెళ్తది. లాగిన్ అనేది ఇస్తుంది. అలానే ఇన్‌పుట్ అంటే ఏంటంటే మనం సిస్టమ్‌కి ఇన్‌పుట్‌ని ఇస్తే మనం కొన్ని వాల్యూస్‌ని ఇస్తే అది దాన్ని బేస్ చేసుకొని మనకి అవుట్‌పుట్ అనేది ఇస్తుంది. ఇప్పుడు ఆ పాస్‌వర్డ్ కరెక్ట్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ కరెక్ట్ అయితేనే ఒక అవుట్‌పుట్ వస్తుంది. లేదా రాంగ్ అంటే ఇంక అలానే ఉంటుంది. సో, ఇన్‌పుట్‌ని ఎలా ఇవ్వాలంటే నన్ను నార్మల్‌గా ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ఇది డైరెక్ట్ ఇచ్చేసాం. అలా కాకుండా సిస్టమ్ మనల్ని ఇన్‌పుట్ అడగాలి. అడగాలి అంటే ఇప్పుడు నా డీటెయిల్స్ ఫార్మ్ అడగాలి. ఎగ్జాంపుల్ నా నేమ్ అడగాలి, ఏజ్ అడగాలి. ఇప్పుడు ఈ రెండిటిని అడగాలంటే ఏం చేయాలంటే నేమ్. నేమ్ అనేది ఏంటి ఇక్కడ? వేరియబుల్. ఆల్రెడీ ముందు వీడియోలో మనం వేరియబుల్స్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. సో, నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ ఆఫ్ ఎంటర్ నేమ్. ఇది ఏం చేస్తుందంటే ఈ ఈ లైన్ ఈ లైన్ ఆఫ్ కోడ్ మనకి ఏం చేస్తుందంటే ఇన్‌పుట్‌ని అడగడానికి యూజ్ అవుతుంది. ఎంటర్ నేమ్. ఇప్పుడు మనకి అవుట్‌పుట్‌లో ఏమొస్తుంది? ఎంటర్ అవుట్‌పుట్ ఇలా వస్తుంది. అంటే ఎంటర్ నేమ్. మన నేమ్ అనేది అడుగుతుంది. ఎందుకు? మనం ఇక్కడ ఇన్‌పుట్ అని మెన్షన్ చేసాం. ఇన్‌పుట్ అడుగుతుంది ఇప్పుడు మనల్ని. సిస్టమ్ అనేది మన నేమ్‌ని ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ నేను ప్రసాద్ అని టైప్ చేశా. ఇప్పుడు మనకి మళ్ళీ కింద ఇంకేమైనా డిస్‌ప్లే అవుతుందా? అవ్వదు. ఎందుకు అవ్వదు? జస్ట్ మనం నేమ్ అడుగుతున్నాం అంతే. మన నేమ్ ఎంటర్ చేయంగానే ఇంక అక్కడితో ఆగిపోయిద్ది కోడ్ అనేది. లేదు నేను నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ నా నేమ్ మళ్ళీ ప్రింట్ అవ్వాలి. నాకు ప్రింట్ అయ్యి చూపించాలి. ఏం నేమ్ అయితే నేను టైప్ చేశానో ఆ నేమ్ ప్రింట్ అవ్వాలి అనుకుంటే ఈ లైన్ కింద దీని పక్కన అసలు లేకపోతే నెక్స్ట్ లైన్‌లో ప్రింట్ ఆఫ్ వేరియబుల్ నేమ్ ఏంటి? నేమ్. నేమ్. అప్పుడు నెక్స్ట్ లైన్‌లో మనకి నేమ్ ఏదైతే మనం టైప్ చేసామో అది కనిపిస్తుంది. నెక్స్ట్ నేమ్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏజ్ తీసుకోవాలి. ఏజ్. ఏజ్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ ఆఫ్ ఎంటర్ ఏజ్ అన్నామంటే అది నంబర్స్‌గా తీసుకోదు. ఎందుకంటే పైథాన్ అనేది డిఫాల్ట్‌గా స్ట్రింగ్‌గా తీసుకుంటుంది. స్ట్రింగ్‌గానే తీసుకుంటుంది ఇన్‌పుట్‌ని డిఫాల్ట్‌గా. సో, మనం ఇక్కడ టైప్ కన్వర్షన్ అనేది చేస్తాం. ఇంటీజర్‌గా టైప్ కన్వర్షన్ అనేది చేస్తాం. అంటే ఒక డేటా టైప్‌ని ఇంకో డేటా టైప్‌గా కన్వర్ట్ చేసి ఇన్‌పుట్ అనేది తీసుకుంటున్నాం. ఎలా అంటే ఇది రాంగ్. ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్‌పుట్ ఆఫ్ ఎంటర్ ఏజ్. అర్థమైందా?
ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, ఎంటర్ ఏజ్ అంటే ఇప్పుడు ఏజ్ని అడుగుతుంది. నేను ఇక్కడ 21 అని టైప్ చేశాను. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఆటోమేటిక్గా కింద 21 వచ్చిద్దా, రాదు. ఎందుకంటే మనం కింద లైన్లో ఎలా ప్రింట్ ఏజ్ అని ఇవ్వలేదు. ఇప్పుడు ప్రింట్ ఏజ్ అని ఇచ్చిన తర్వాత ప్రింట్ ఏజ్ అని ఇస్తే అప్పుడు నాకు 21 అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇది డేటాని ఎలా ఏ వేలో ఇన్పుట్ని తీసుకుంటుందో చూపించాం. ఇప్పుడు మినీ టాస్క్ ఏంటంటే నాకు సిస్టమ్ ఏం అడగాలంటే నేమ్ అడగాలి, కాలేజ్ అడగాలి, నెక్స్ట్ ఏజ్ అడగాలి. ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్ చేసిందే, జస్ట్ మీరు ప్రాక్టీస్ చేయాల్సిన మినీ టాస్క్ ఏంటంటే ఇది. సిస్టమ్ నేమ్ అడగాలంటే ఫస్ట్ ఏం చేయాలి, నేమ్ అనే వేరియబుల్ తీసుకోవాలి. నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ తీసుకోవాలంటే ఏం యూజ్ చేయాలి, ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ నేమ్ అడిగింది. ఓకే, నెక్స్ట్ ఏజ్ కాలేజ్. ఓకే, కాలేజ్ కూడా ఇన్పుట్ ఎంటర్ కాలేజ్ నేమ్. ఓకే, ఇది కూడా అడిగేసాం, అయిపోయింది. నెక్స్ట్ ఏజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం చేయాలి, మనం టైప్ కన్వర్షన్ అనేది చేయాలి. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏజ్, ఇది కూడా అయిపోయింది. ఓకే, నాకు ఇప్పుడు నార్మల్గా అవుట్పుట్ స్టేట్మెంట్లో ఏం వచ్చింది, ఎంటర్ నేమ్ అనిద్ది. నేను పి, ఎంటర్ కాలేజ్ నేమ్ ఏ పెట్టా, ఎంటర్ ఏజ్ 21. సో జస్ట్ మనం ఇన్పుట్ వరకే తీసుకున్నాం, అవుట్పుట్ కూడా యూజ్ చేయాలి. అంటే మనం ఏమైతే ఎంటర్ చేసామో అది డిస్ప్లే చేయాలి. సో కోడ్ని కంటిన్యూ చేస్తాం. ప్రింట్ ఏం ఫస్ట్ తీసుకుంది, నేమ్ ఇస్తాం. నెక్స్ట్ ప్రింట్, నెక్స్ట్ ఏంటి, కాలేజ్ ఇస్తాం. నెక్స్ట్ ప్రింట్ ఏమిస్తాం, నెక్స్ట్ ఏజ్ ఇస్తాం, ఏజ్. సో దీస్ ఆర్ ద ఇన్పుట్ స్టేట్మెంట్స్, దీస్ ఆర్ ద అవుట్పుట్ స్టేట్మెంట్స్. ఇన్పుట్ స్టేట్మెంట్స్ అంటే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటే అవి ఇన్పుట్ స్టేట్మెంట్స్. కంప్యూటర్ ఏదైతే మనకి డిస్ప్లే మీద స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుందో వాటిని మనం అవుట్పుట్ స్టేట్మెంట్స్ అంటాం. అవుట్పుట్ని మనకి చూపిస్తుంది, సో అది అవుట్పుట్. సో ఇన్పుట్ అవుట్పుట్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోస్లో మోర్ టాపిక్స్ని డీటెయిల్గా నేర్చుకుందాం. థ్యాంక్ యూ.